నిన్న కాక మొన్నే అండి. సెప్టెంబర్ 10వ తారీఖు ప్రపంచాన్ని షాక్‌కి గురి చేసిన ఒక వార్త. టర్నింగ్ పాయింట్ యూఎస్ఏ వ్యవస్థాపకుడు, ప్రముఖ కన్జర్వేటివ్ పొలిటికల్ నాయకుడు చార్లీ క్రీక్ గారిని కాల్చి చంపేశారు. అసలేం జరిగిందంటే, యుటాలో జరిగిన ఒక కాలేజీ ఈవెంట్‌లో చార్లీ గారిని ఇన్వైట్ చేశారు. ఆయన ప్రజలందరితో మాట్లాడుతుండగానే, ప్రజలందరూ చూస్తుండగానే అతన్ని కాల్చి చంపేశారు. ఆయనను హాస్పిటల్‌కి తీసుకెళ్లే లోపే అతను దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. చార్లీ క్రీక్ గారు ఒక క్రిస్టియన్. ఆయన విశ్వాసం గురించి తరచుగా చెప్తూ ఉండేవారు. యేసు లేకపోతే నేను లేను. నా విశ్వాసం కోసం చూపిన ఆ ధైర్యమే నా జీవితానికి గుర్తింపుగా ఉండాలని. ఆయన పోరాటం కేవలం పొలిటికలే కాకుండా ప్రజలందరికీ సువార్త కూడా చెప్పేవారు. అసత్యాన్ని ఎదిరించి సత్యాన్ని బోధిస్తున్నాడు కాబట్టి కాల్చి చంపేశారు. బైబిల్‌లో కూడా దేవుడు ఒక మాట అన్నాడండి. దేహంను చంపువారికి భయపడవద్దు. వాళ్ళు కేవలం ఈ శరీరాన్ని ఏమైనా చేయగలరు, చంపగలరు. కానీ ఆత్మను మాత్రం ఏం చేయలేరు అని అన్నాడు. ఈ మధ్య మీరు గమనిస్తున్నట్లయితే క్రైస్తవ సమాజంలో చాలామంది పాస్టర్‌ని చంపేస్తున్నారు. లైక్ ప్రవీణ్ పగడాల గారి లాగా. చనిపోయిన చాలా సేవకుల ప్రస్తావన ముగిసిపోవచ్చు కానీ, వాళ్ళు చేసిన సువార్త, వాళ్ళు చెప్పిన మాటల వైపు ఇప్పుడు ప్రపంచమంతా తిరిగి చూస్తుంది. చార్లీ క్రిక్ గారు ఎప్పుడో ఒక మాట చెప్పేవారు. అమెరికా, మరలా తిరిగి దేవుని వద్దకు రా. దేవుడు నీ పక్షాన నిలబడతాడు.